జీనియస్. ఎందుకు దిగులుగా ఉన్నారు? తేలిగ్గా అన్ని క్యారెక్టర్స్ లోకి మారిపోతారుగా. రఘుగా, తృష్ణగా, అలా పెయింటర్గా కూడా మారండి. ఆ క్యారెక్టర్ ఏదో మీరే చేయండి. కమాన్, ట్రై చేయండి. ఎస్, ఐ కెన్ డూ ఇట్. కానీ ఎస్, ఐ కెన్ డూ ఇట్. అనిత ఒకటి చాలని హీరోయిన్ లైన్లో పెట్టడానికి ఈయన యాక్ట్ చేసేస్తున్నాడు. ఎలా కవర్ చేస్తున్నాడు చూడే పిల్లని. కళ్ళజోడు పెట్టుకుని చూడరా బాబు, లేకపోతే కనపడదు. చూసావా, హీరోయిన్ ని సెటప్ చేసేందుకు అతను ఆ క్యారెక్టర్ వేస్తాడు. సారీ. ట్విన్ టవర్స్. ట్విన్ టవర్స్ ఆకాశంలో ఉన్న దేనికోసమో వెతుకుతూ భూమి మీద ఉన్న తమ కాలని మర్చిపోయాయి. మీ పెయింటింగ్స్ లాగా మీ మాటలు కూడా చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నిస్వార్థమైన ప్రేమతో చూస్తే ఈ లోకంలో ప్రతిదీ అందమే. Got it. Got it. Got it, man. వాన చెట్టుంది, ఆ లైట్లు కవర్ చేయండి. ఓకే సార్. కవర్ ఇట్, మ్యాన్. హలో సార్, ఎలా ఉన్నారు? హలో సార్. ఫేమస్ రైటర్ రషీద్. మీ స్క్రిప్ట్ చదివాను. థ్యాంక్స్. కొత్త పిక్చర్ ఎలా ఆడుతుంది సార్? పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అండి. బాక్స్ ఆఫీస్ రికార్డ్ అవుతుంది అంటున్నారు. తర్వాత హాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓ గుడ్. నైస్ మీటింగ్ యూ. ఇతను మన మేకప్ మ్యాన్ లక్ష్మణ్. విన్నాను మీ గురించి. ఫస్ట్ పిక్చర్ అదర్ కొట్టేశారు. థాంక్యూ. ఇతను మన అసోసియేట్ డైరెక్టర్. ఐ వాంట్ టు మీట్ ది డైరెక్టర్. అదిగో అక్కడే ఉన్నారు. Okay. లెట్స్ గో. ఏమైంది సార్? అంకుల్. హాయ్ అంకుల్. ఐఎమ్ నాట్ యువర్ అంకుల్. డైరెక్టర్ అంకుల్. హౌ ఆర్ యూ? యూ కెన్ కాల్ మీ రానా. ఐఎమ్ సారీ రానా అంకుల్. నేను విషయం చెప్పనా, ఈ సినిమాలో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ నేను చేయదలుచుకోలేదు. మా నాన్నగారు ఫోర్స్ చేయడం వల్లే నేను ఇక్కడికి యాక్ట్ చేయడానికి వచ్చాను. నేను యాక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్ హిట్ హిట్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఎ హిట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. వావ్, ఓ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఈవిడే నా హీరోయినా? నీకు అమ్మగా యాక్ట్ చేయడానికి వచ్చింది. సూపర్ గా జోక్ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ జోకింగ్. నీకేం కావాలి? నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేనే నితీష్ కుమార్ని, ఫినాన్షియర్ కొడుకుని. అది ముందే చెప్పి ఆడవచ్చుగా. మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్న ఫూల్ నిలడు. ఏ ఫూలు? ఇదిగో వచ్చాడుగా ఫూల్ సుబ్బు. అంకుల్, ఐల్ సీ యు లేటర్. కమ్. సారీ సార్. సుబ్బు గారు, ఆ డైరెక్టర్కి ఏమైనా మెంటలా? అది తెలిసిన విషయం కదా, నువ్వేం వెళ్ళి పట్టించుకోకు. అతనితో చెప్పండి నేను ఇండస్ట్రీలో పెద్ద ఫైనాన్షియర్ కొడుకునని. అది నేను చూసుకుంటానుగా. నువ్వు తర్వాత వెంటనే అకౌంట్స్ అన్ని తీసుకురండి. అనుభవించాల్సిన వయసులో అకౌంట్స్ ఏంటయ్యా? యువర్ అన్ యంగ్ మ్యాన్. డిస్కోలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఎంజాయ్. అవును, నాకు ఎలాంటి రూమ్ బుక్ చేశారు? కింగ్ స్వీట్. మరి మిగతా వాళ్ళందరికీ సెండ్ మీ ఆల్ ది డీటెయిల్స్. మన యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్క క్రూ మెంబర్, ఆర్టిస్ట్, కెమెరామ్యాన్ అందరిది. ఇప్పుడు ఇప్పుడు Right now, right now, okay. నేను పడేస్తాగా. హలో. హాయ్ బేబీ. ఎవరు? నేనెవరో గెస్ట్ చేయి చూద్దాం. ఫోన్లో ఎలా తెలుస్తుంది? నిన్ను రేప్ చేయబోయేవాడిని. ఏంటి?
ఐఎమ్ రేపిస్ట్. రేపు అందరి ముందు బలవంతంగా నీ శీలాన్ని చెరిచేవాణ్ణి. అది మన యూనిట్ మొత్తం చూస్తారు. జాలీగా ఉంటుంది కదా. షట్ అప్. నేను నిన్ను గట్టిగా పట్టుకొని ఒళ్ళంతా తడిమి ముద్దు పెట్టి ఏవేవో చేస్తాను. నేనే నితీష్ కుమార్, ఈ పిక్చర్ హీరోని. ఇడియట్. డోంట్ వరీ. సుబ్బు. హలో సుబ్బు గారు, నితీష్ హియర్. ఇప్పుడే మా నాన్నగారు ఫోన్ చేశారు. అకౌంట్స్ అన్ని ఎప్పుడు పంపిస్తారు? ఆ తర్వాత ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ వెంటనే రూమ్ కి పంపించండి. స్క్రిప్ట్ ఇంకా రాలేదు. కమ్ ఆన్ క్విక్ మ్యాన్ క్విక్. యు ఆర్ వేస్టింగ్ మనీ ఓవర్ హియర్. వి ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. యా ఎక్కడ అసెంబుల్ చేయమంటారు సార్? వుడ్ హౌస్లో అసెంబ్లీ చేయి. ఓకే సార్. రండి రండి, తొందరగా రండి. ఇది మలేషియా, షూటింగ్ తొందరగా స్టార్ట్ చేయాలి. రషీద్. డైరెక్టర్ ఏమన్నాడు? ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దు నుంచి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ ఫోను రాలేదు. నా షూటింగ్ ఎప్పుడు? సార్ పెయింటర్ సీన్ ముందు ఫినిష్ చేయాలట. మిమ్మల్ని 2 రోజులు వెయిట్ చెప్పాను. నన్ను 2 రోజులు వెయిట్ చేయమన్నారా? అవును సార్, డైరెక్టర్ గారు అలాగే చెప్పారు. నాతో వేళాకోళాలొద్దు. 2 పెద్ద సినిమాలు క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. వేళలాగా నేను కూడా కొత్త యాక్టర్ అనుకున్నారా? సార్ ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇటువంటి కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. ఎంతో కష్టపడి అడ్జస్ట్ చేసి మీకు డేట్స్ ఇచ్చాను. వాటిని యూస్ చేసుకోవడం మీకు తెలియట్లేదు. సార్ నన్ను ఏం చేయమంటారు? డైరెక్టర్ గారే డిసైడ్ దెన్ కాల్ ద డైరెక్టర్ ప్లీజ్. డైరెక్టర్ తో నేను మాట్లాడతాను. అతని గురించి మీకు తెలియదండి, నేను మాట్లాడతానుగా. ప్లీజ్ నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యా, నువ్వే మాట్లాడతావు. నేను ప్రొడ్యూసర్ సార్. ఏయ్, మా నాన్నే కదా నేను ప్రొడ్యూసర్ చేసింది. ఏం చేస్తాను? అతను డిస్టర్బ్ చేయకండి సార్. యాజ్ యూజువల్ నువ్వు కన్ఫ్యూజ్ చేయగా. నాకు తెలుసు కదా, నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ ఆ నితీష్ గారు షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి పంపించేయండి సార్. వాడు ఫైనాన్షియల్ కొడుకు సార్. రఘు సౌండ్ ఓకేనా? ఓకే సార్. సార్ సీన్ పేపర్ డైలాగ్ చెక్ చేస్తారా? సూపర్ హిట్ హీరో నితీష్ గారు ఆయన చూసుకున్నారా? చూసుకున్నారు సార్. ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు సార్, ఆ? మీ పక్కన. ఓ, నితీష్ నితీష్ గారు డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. కమ్. ఏం చేస్తున్నావు? కొంచెం లిప్స్టిక్ వేశాను. స్క్రీన్ లో చాలా బాగుంటుంది యూనో. లిప్స్టిక్? యా జీవా, ఎస్ సార్. టిష్యూ పేపర్ ఇదిగోండి సార్. తుడిచేసి. సార్ నా నమ్మండి, స్క్రీన్ లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇదొక చక్కటి అపీలింగ్ ఫీల్ ఇస్తుంది. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్సే. కొత్తగా యాక్ట్ చేసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే చేసిన తర్వాత ఎలా ఉంటుంది? సార్ ఈ లిప్స్టిక్ వల్ల నా 2 పిక్చర్స్ సూపర్ హిట్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నమ్మండి. డూ వాట్ ఐ సే. సార్ ఐ సే రిమూవ్ ద లిప్స్టిక్. ఓకే. బచ్చాగాడు. ఫైనాన్స్ కొడుకు అయితే జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చుగా. ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీయడం ఎందుకు? ఏ లిప్స్టిక్ అవయ్యా. ఆయన చంపేస్తాడు సార్. ముసలాడు ఏమనలే. Glaben. ఎక్స్క్యూజ్ మీ. పెయింటర్ అగస్టిన్ ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఎవరు? ఆ మెంటలా? మెంటలా? అక్కడే ఉంటాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వే తెలుసుకుంటావు. గుడ్ లక్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సార్ అక్కడ పెయింటింగ్ లో ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు.
రాబోయే కష్టాలు తలుచుకొని దిగులు పడుతూ ఉండొచ్చు. నీ పేరేంటి? తృష్ణ. తృష్ణ అంటే ప్రేమ. ఈ సృష్టిలో అన్ని జీవరాశులకి కావాల్సిందే ప్రేమ. అది దొరకడందువల్లే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించి సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు. తనకు తన చుట్టూ ఉన్న వాళ్లకు మనశ్శాంతి లేకుండా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సార్, మీతో నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చా? నేనే ప్రకృతి సావాసం చేసి బతుకుతున్నాను. ఆ ప్రకృతిని అడుగు, తనకి అభ్యంతరం లేకపోతే నాకు లేదు. అంత స్పీడ్గా పరిగెత్తే నీతో సమానంగా నేను సైకిల్ తొక్కలేను. ఇది కత్తెర చూపుల వాడి ఎద చిత్తడిలో చలివేడి తొలి మత్తులలో జతకూడి కసి ఒత్తిడి కోరెను వాడి కంపమే తీర్చవా కన్నీడి పిచ్చి మంది వెన్నెలైనా వెచ్చగుంది పాల బుక్కి పచ్చి మెల్లిగా గుర్రం మీద నుంచి గాడిద మీదకి ఎక్కా. ముందు దిగరా దిగ. పిక్చర్ చేస్తున్నానంటూ హీరోయిన్తో జల్సా చేస్తున్నాడు మా నాన్న డబ్బుతో. ఇడియట్. చండాలంగా ఉంది. ఇరిటేటింగ్ గా ఉంది. ప్యాకప్.